అమ్మో! ఏమైపోయిందో ఏమో అని చెప్పి చాలా భయమేసేసింది. మా హస్బెండ్ ఎళ్ళారు కాబట్టి సరిపోయింది. నేనెళ్తే ఇంకా డబుల్ తిట్లు తిట్టేవాళ్ళేమో. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాను. హాయ్! హలో! వెల్కమ్ టు నిత్య ఉషా వ్లాగ్స్. సో, ఇప్పుడు మ్యాటర్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా! సో, ఇప్పుడైతే మాత్రం దాన్ని పెద్దగా నేను దాచేదేం లేదు. వీడియోలో ఆల్మోస్ట్ అందరూ గెస్ చేసిందే. యెస్, నేనైతే ప్రెగ్నెంటే అనమాట. కానీ నేను ఈ విషయాన్ని చాలా బాగా రివీల్ చేద్దాం. ఒక మంచి వీడియో తీసి రివీల్ చేద్దాం అనుకున్నా. బట్ అది కుదరలేదు. ప్రెగ్నెన్సీలో మనం అనుకున్నయన్నీ జరగవు అన్నట్టు. సో, నాకు కూడా హెల్త్ ఇష్యూస్ సపోర్ట్ చేయక అందుకని చెప్పేసి నేను ఇంకా తీయలేకపోయాననమాట. సో, ప్రెగ్నెన్సీ మనకి తెలిసినప్పుడే ఒక మంచి వీడియో తీసుకుంటే బావుండిద్ది. కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ తర్వాత చెప్తా. ఇప్పుడు నేను ఏ మంత్ అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు నేను ఈ ప్రెగ్నెంట్ అన్న కాడ్నించి సో, ఒక మంచి వీడియో ఎందుకు తీయలేకపోయాననేది ఫస్ట్ చెప్తాను. ఎందుకనంటే సో, నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాననమాట. ఆ మిస్టేక్స్ ఏంటి అనంటే సో, నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఫస్ట్ అయితే హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! నేనైతే వెళ్ళలేదనమాట. అది కావాలని చేసింది కాదు. సో, ఇప్పుడు నేను సెకండ్ మంత్ అని నాకు తెలిసిన తర్వాత వెంటనే మా బ్రదర్‌కి కూడా రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసుంటది. సో, తను అప్పుడు సెపరేట్‌గా చెన్నైలో ఫ్యామిలీ పెట్టడం. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని న్యూగా స్టార్ట్ చేస్తున్నారు కదా! ఇంకా అందుకని చెప్పి ఆడపిల్ల వచ్చి పాలు పొంగిస్తే బావుంటది అని అన్నారు. అందుకని చెప్పేసి సో, నేను సడెన్‌గా అటెళ్ళాల్సొచ్చింది. ఇంకా తెలిసిన వెంటనే వెళ్ళాననమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ నేను ఒక 1 వీక్ పైనే ఉన్నాను. అక్కడి నుంచొచ్చాక చెకప్ చేపించుకుందాం అనుకున్నా. సో, ఇంకా రిటర్న్ వచ్చేలేకే ఆల్మోస్ట్ సెకండ్ మంత్ జరిగిపోయింది. సరే ఇంక ఎటు తిరిగి ఇంకొక 10 డేసే కదా ఉంది. సరే థర్డ్ మంత్ ఎంటర్ అయ్యాక వెళ్ళిపోదాంలే అన్నట్టు ఆగాననమాట. సో, ఇంకా వచ్చిన తర్వాత ఒక 10 డేస్ ఓకే. 10 డేస్ తర్వాత ఎగ్జాక్ట్‌గా ఈరోజు థర్డ్ మంత్ వచ్చిద్ది అనగా ఆ రోజు సండే అనమాట. సరే సండే మనకి హాస్పిటల్ అపాయింట్మెంట్స్ ఉండవు కదా! సరే మండే వెళ్దాం అనుకున్నాను. కానీ ఈలోపే నాకు లైట్‌గా బ్లీడ్ కనిపించేసిందనమాట. చాలా భయమేసింది నాకు. అమ్మో! ఏమైపోయిందో ఏమో అని చెప్పేసి ఇంకా వెంటనే ఇంకా ఆ రోజు సండే నియర్‌గా ఏ హాస్పిటల్ ఉందని చూసుకున్నాము. సో, ఒక హాస్పిటల్ అయితే మాకు అపాయింట్మెంట్ దొరికింది. సరే ఫస్ట్ అయితే మాత్రం ముందు బేబీ ఎలా ఉంది ఏంటి అనేది తెలియాలి అని చెప్పేసేసి ఫస్ట్ మాకు నియర్‌గా ఉన్న ఒక హాస్పిటల్‌కి వెళ్ళిపోయి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని స్కాన్ చేపించుకున్నా. సో, స్కాన్ చేయించేదాకా టెన్షనే. అమ్మో! బ్లీడ్ అయిపోయింది. నాకైతే ఫస్ట్ ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అసలు ఇలాంటివి ఏమీ లేవు. అందుకని చెప్పి చాలా భయమేసేసింది. ఆ డాక్టర్ అంతా బావుందా లేదా అని చెప్పేదాకా అదొక టెన్షన్. ఫైనల్‌గా అయితే స్కాన్ చేశారనమాట. స్కాన్ చేసి అంతా బావుందమ్మా, ఏం లేదు, ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పారు. ఇది జస్ట్ ఈ థర్డ్ మంత్‌లో కొందరికి అలా అవుతూ ఉంటది. సో, దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. నీకు లోపల బేబీ అంతా బావుందమ్మా అని చెప్పారు. అప్పుడు హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాను. సో, అలా జరిగిందనమాట. కానీ ఎవ్వరైతే నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు సెకండ్ మంత్ వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే డాక్టర్‌ని విజిట్ చేయాలి. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అది. అంటే వచ్ వచ్చాక చూపించుకుందాం అనుకున్నాను. అక్కడ అనుకోకుండా 10 డేస్ ఉండాల్సొచ్చింది. సో, ఇంక 10 డేసే కదా! థర్డ్ మంత్ వచ్చేస్తుంది కదా! ఒకేసారి వెళ్లి చూపించుకుందాం. ఇలా అనుకోని నేను సో, నెగ్లిజెన్స్ చేశా. అదైతే నా తప్పే. అందుకని చెప్పేసి ఎవరైనా ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తుంటే మాత్రం ఫస్ట్, సెకండ్ మంత్ అయినా సరే ఒక్కసారి హాస్పిటల్‌కి వెళ్ళి విజిట్ అయ్యి బేబీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి? అని అంతా ఒకసారి చెక్ చేపించుకోండి. సో, ఇంక థర్డ్ మంత్ కూడా అయిపోయింది. థర్డ్ మంత్ అయిపోయాక మనకి ఎన్‌టీ స్కాన్ చేస్తారు కదా! సో, సరే అని చెప్పేసి ఇంక వెళ్ళాము. సో, స్కాన్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు. సో, స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లయితే 3 డేస్ తర్వాత వచ్చేసాయి. అంటే స్కాన్ రిపోర్ట్ అప్పుడే ఇచ్చేస్తారులెండి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లు మాత్రం ఒక 3 డేస్ తర్వాత ఇస్తా అన్నారు. ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లు కూడా వచ్చేసాయి. సో, ఇంకా రిపోర్ట్స్ అన్నీ చూసి నేను వెళ్ళలేదు. మా హస్బెండ్ వస్తే చాలు అన్నారు. సో, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్సే కాబట్టి మీ హస్బెండ్ వచ్చి కన్సల్ట్ అయ్యే డాక్టర్‌ని చూపిస్తే సరిపోతుంది అని అన్నారు. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెళ్లారనమాట. మా హస్బెండ్ వెళ్ళంగాల్నే ఇంకా లక్కీగా నేను వెళ్ళలేదు. ఎళ్ళుంటే నాకు పడేవేమో తిట్లు ఎక్కువగా. మా హస్బెండ్ ఎళ్లారు కాబట్టి సరిపోయింది. నేనెళ్తే ఇంకా డబుల్ తిట్లు తిట్టేవాళ్ళేమో. ఉంది. సో, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూసారు. బ్లడ్ అయితే 7.6 ఉందనమాట. 7.6 ఉంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే అసలకి 7.6 ఉంది. చాలా తక్కువగా ఉంది ఈ అమ్మాయికి బ్లడ్ అసలకి. బ్లడ్ ఎక్కించాల్సిందే అన్నారు.
7.6 అంటే బ్లడ్ చాలా తక్కువ ఉన్నట్టు. మనం రిస్క్ అయితే చేయకూడదు. సో, బ్లడ్ అయితే ఎక్కించాల్సిందే అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని ఇంటికొచ్చేసారు. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాక మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉండిద్దనేది ఇంక చెప్పనక్కర్లేదనుకుంటాను. యాజ్ యూజువల్ అందరి ఇళ్ళల్లో లాగే మా హస్బెండ్ కూడా వచ్చి ఒక 4 తిట్లయితే తిట్టాడు. సో, ఇంకా తినమంటే తినవు అనని చెప్పేసి, సరే ఇంకా మేమైతే ఫైనల్‌గా బ్లడ్ అయితే ఎక్కించుకోవాల్సొచ్చింది. ఇంకా నేను ఆ క్లిప్స్ కూడా ఈ సైడ్‌న యాడ్ చేస్తాను చూసేయండి. సో, ఇంకా బ్లడ్ అయితే ఎక్కించుకోవాల్సొచ్చింది. సో, ఇంకా బ్లడ్ అయితే ఎక్కించుకున్నాను. ఇంకా బ్లడ్ ఎక్కించుకున్న తర్వాత నేనెప్పుడు అసలు బ్లడ్ ఎక్కించుకుంది లేదు. అందుకని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఒక 3 డేస్ అయితే బాగా సఫర్ అయ్యాను. సో, ఇంకా అలా ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యేదాకా మాత్రం నాకు కంప్లీట్‌గా వామిటింగ్స్ కానీ, నీరసం కానీ ఇవేమీ పోలేదు. సో, తర్వాత ఫిఫ్త్ మంత్ ఎంటర్ అవుతున్నాగా నాకైతే వామిటింగ్స్ తగ్గి కొంచెం తినబుద్దయింది. అప్పటిదాకా అయితే అసలకి ఏం తినబుద్ధి కాలేదు. ఏంటి ఇలా ఉంది? అసలు నా వల్ల కావట్లేదు అన్నట్టయిపోయింది నా పొజిషను. దట్ టూ ఏంటంటే మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత ఫ్రీడమ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండదు. ఎందుకంటే మనకెంత బాలేకపోయినా మన కిడ్నీ అయితే మనం చూసుకోవాలి కదా! సో, కొంచెం బాగా సఫర్ అయ్యాను. కొంచెం కాదులెండి చాలా సఫర్ అయ్యా. సో, ఇంక ఇవన్నీ ప్రాబ్లమ్స్‌తో నేనైతే అసలు వీడియోనే తీయలేకపోయాను. సో, అదనమాట. నాకిప్పుడు ఎన్నో మంత్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎన్నో మంత్ అనేది. సో, అంతే అనమాట ఈ వ్లాగ్. సో, ఫైనల్లీ నేను ప్రెగ్నెంట్. ఎవరైనా ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా బావుంటాయి. అంతే ఈ వ్లాగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.